దేవుని మందిరాన్ని మీరు ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో ఓ మాట ఉంటుంది, డాష్ ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉంటుంది. హన్నా దేవుని మందిరములో ప్రార్థన చేసింది. ఎందుకు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు? ప్రార్థనా పరురాలు కాబట్టి కాదు. దేవుని వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానిస్తే అనేకసార్లు నేను మీకు చెప్పాను, ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం భోజనం చేయకుండా ప్రతి సంవత్సరం ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. సమాధానం లేదు. అయితే 11వ వచనానికి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన ఆత్మీయ పరిపక్వత హన్నా జీవితంలో మనం చూస్తాం. నీ దాసురాలనే నాకు ఒక మగ పిల్లను ప్రసాదిస్తే ఏం చేస్తాను? నేను తిరిగి వాడిని నీ సేవకిస్తాను. మత్తయి 6:13 చెప్పండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకాలి. హన్నా ఏ విధంగా దేవుని రాజ్యాన్ని మొదట వెతికింది అని మీరు అడుగుతారేమో. ఆ రోజున షిలోహు ప్రార్థనా మందిరములో నమ్మకమైన యాజకుడు, దేవుని సేవకుడు అవసరం. ప్రభా, నీవుగాన నా అవసరత తీరిస్తే నీ మందిరములో ఉన్న అవసరత నేను తీరుస్తాను ప్రభువా. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డారా, దేవుని సేవలో, దేవుని మందిరములో ఉన్న అవసరతల విషయంలో విశ్వాసులుగా మీరు బాధ్యత కలిగి ప్రభువుని ఆరాధించాలి. దేవుని మందిరంలో, దేవుని సేవలో ఉన్న అవసరతల విషయంలో మీరు బాధ్యతను విస్మరించే వాళ్ళుగా ఉండి ఎంత తీయని మాటలతో ప్రభువుని మీరు ఆరాధించినా దానివలన ప్రయోజనం ఉండదు. మన ప్రాణాత్మ దేహములతో ప్రభువును ఆరాధించాలి. ప్రాణము, దేహము, ఆత్మ. అంత మాత్రమే కాదు, మనకు కలిగిన సమస్తముతో ప్రభువును ఆరాధించాలి. సో దేవుని మందిరాన్ని ప్రేమించినని మరోసారి ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాని విషయమై ముందుగా మీరు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన బిడ్డలైన వారిని ప్రేరేపిస్తాడు. అయితే త్వరలో మనం VBS కలిగి ఉంటాం. ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. వారికి మధ్యాహ్నం లంచ్ కానీ సాయంత్రం వారు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలి స్నాక్స్ కానీ బిడ్డల సమర్పణ ద్వారా ఇవన్నీ మనం అరేంజ్ చేస్తాం. అయితే దేవుని ప్రజలైన మీరు ఆ సమర్పణ భావాన్ని, సేవను కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉందని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే 29వ తారీఖు సాయంత్రం, 28వ తారీఖు ఆదివారం సాయంత్రం నేను మరో 2 సహోదరులు ఒరిస్సా ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపలో మనం మందిరాలను నిర్మించే ప్రాంతం పేరేంటంటే, కంధమాల్ జిల్లాలో కోటాగడ్ అనేది ఒక ఏజెన్సీ ఏరియా. ఆ ఏరియాలో ఇప్పటి వరకు ఇది 10వ మందిరం. అలాగే ఒరిస్సాలో ఇంకో ప్రాంతంలో ఇంకో 2 ప్రార్థనా మందిరాలు కట్టించాం. సో ఈ కోటాగడ్ ప్రాంతంలో 10వ ప్రార్థనా మందిరాన్ని ప్రతిష్టతో, ప్రార్థనతో ప్రారంభించడానికి మేము వెళుతూ ఉన్నాం. ప్రార్థన చేయండి. అక్కడికి మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సహోదరులు, మన దేవుని బిడ్డలైన వారు కడు దీన స్థితిలో, పేద స్థితిలో ఉన్న ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. వారి కోసం కొన్ని ఈవులు తీసుకువెళ్ళాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. 50 మంది పిల్లలు సరిగా ధరించడానికి బట్టలు కూడా లేని స్థితిలో ఉంటారు. 50 మంది పిల్లలకు బట్టలు తీసుకువెళ్ళాలనే ఆలోచన, 30 మంది విధవరాండ్లకు, అలాగే 30 మంది దేవుని సేవకులు, పాస్టర్లు అయిన వారికి మరి ఆ పరిచర్య కోసం
మీరు ప్రార్థన చేయండి. ఆ మందిరం డెడికేషన్ కోసం దాదాపుగా 200 మంది వస్తారని వారు తెలియచేశారు. ఆ రోజు కావాల్సిన ప్రేమ బిందు కూడా మనం అరేంజ్ చేయాలి. దానికోసం మనం మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ఆయన మన అపరాధములను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బలు ఆత్మ సంబంధమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత. ప్రభువును ఆరాధించడానికి మన జీవితాలలో ఆత్మ సంబంధమైన స్వస్థత ప్రాముఖ్యమైనదై ఉండాలి. చాలామంది
దేవుని స్వస్థతను అనుభవిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయన ఈరోజు కూడా తన యందు విశ్వాసం ఉంచిన వారిని తప్పకుండా స్వస్థపరుస్తాడు. అయితే ఆ స్వస్థత మనలను ఎక్కడికి నడిపించాలంటే ఆత్మ సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన రక్షణలోకి నడిపించాలి. శరీర సంబంధమైన స్వస్థత మనలను ఆత్మ సంబంధమైన రక్షణలోనికి నడిపించకపోతే అక్కడ దేవుని నామానికి మహిమ ఉండదు. సో దేవుడు మన జీవితంలో చేసే ఏ స్వస్థతలైనా, ఏ అద్భుతాలైనా, ఏ ఆశ్చర్య కార్యాలైనా మనలను ఆత్మ రక్షణలోనికి నడిపించినప్పుడు దేవుని నామానికి మహిమ. ఉదాహరణకు కానా వివాహములో దేవుడు అద్భుతం చేశాడు. కానా వివాహములో దేవుడు అద్భుతం చేయడం మూలకంగా 11వ వచనంలో మనం చదివే ఒక మాట ఏంటంటే, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుని కార్యం జరగాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసుక్రీస్తు ప్రభువారు 7 పర్యాయములు రక్తం కార్చినట్టు మొట్టమొదటిది గెత్సెమనే తోట. గెత్సెమనే తోటను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకొక తోటను గురించి మాట్లాడుకోవాలా, ఏదెను తోట. ఏదెను తోటలో మొదటి ఆదాము దేవుని చిత్తాన్ని కాలరాసి వేశాడు. రెండవ ఆదాము గెత్సెమనే తోటలో దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయుడయ్యాడు. కనుక గెత్సెమనేలో యేసయ్య కార్చిన రక్తం దేవుని చిత్తాన్ని జరిగించటానికి మన ఆత్మీయ జీవితాలలో మనకు సహాయపడుతుంది. రెండోది, ఆయన వీపు మీద ఎన్ని దెబ్బలు కొట్టారు? 39 కొరడా దెబ్బలు. అమెరికాలో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అని ఉంది. దాని ప్రెసిడెంట్ ఒక అద్భుతమైన విశ్వాసి. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, ఈ లోకములో ఉన్న రోగాలన్నీ, ఈ లోకములో ఉన్న ఆరోగ్య సంబంధమైన సమస్యలన్నీ 39 మెయిన్ డివిజన్స్గా డివైడ్ చేయొచ్చంట. యేసయ్య ఎన్ని కొరడా దెబ్బలు స్వీకరించాడండి? 39 కొరడా దెబ్బలు. అంటే సంబంధమైన సమస్యకు యేసయ్య దగ్గర పరిష్కారం ఉంది. యెషయా గ్రంథం 53 ఇప్పుడే మనం ఆయన పొందిన దెబ్బల చేత. మూడోది, ఆయన తల మీద ముళ్ళ కిరీటం. వారు అసలు యేసయ్యను ఏమి చేయాలని ఉద్దేశం, యేసయ్యను చంపేయాలని, యేసయ్యను చంపేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తల మీద ముళ్ళ కిరీటం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుని వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదాము పాపం చేసినప్పుడు మొట్టమొదటిదిగా ఆదాము మీదికి శాపం వచ్చింది. రెండోది హవ్వ మీదికి శాపం వచ్చింది. మూడోది పాము మీదికి శాపం, వెరీ గుడ్, సర్పం మీదికి శాపం వచ్చింది. నాలుగోది భూమి కూడా శపించబడింది. ఆ శాపం కారణాన భూమి ఏమిస్తుంది? ముండ్ల పొదలను, శాపం మూలకంగా ఈ ముళ్ళు వచ్చాయి. ఈ ముళ్ళను ప్రభువైన యేసుక్రీస్తు వారు ధరించడం మూలకంగా మానవ జీవితంలో ఉన్న శాపాన్ని ప్రభువారు తొలగించారు. ప్రజలు. నాలుగోది, చేతులలో సహజంగా దేవుని సేవకులైన వారు ఇచ్చే వ్యాఖ్యానం ఏంటంటే, చేతులతో చేసిన ప్రతి పాపానికి పరిహారం. కేవలం చేతులతో చేసిన పాపానికి పరిహారమే కాదు,
దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నీవు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు నీవు ఒక కంపెనీలో పని చేస్తున్నావు, నిన్ను బట్టి నీ కంపెనీని దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అవునా కాదా? బైబిల్ గ్రంథంలో యోసేపును మనం చూస్తాం. యోసేపును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడండి? పొతీఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో యాకోబును మనం చూస్తాం. యాకోబును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడండి? లాబానును ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీవు ఏ కంపెనీలో పనిచేస్తున్నావో ఆ కంపెనీకి దేవుడు నిన్ను ఆశీర్వాద కారణంగా ఉంచుతాడు. ఆమేన్. మన చేతుల పనిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తర్వాత కాళ్ళల్లో రక్తము కార్చాడు. కాళ్ళతో మనం నడిచి వెళ్ళి చేస్తున్న ప్రతి పాపాన్ని పరిహరించడం మాత్రమే కాకుండా నీ కాళ్ళను దేవుడు నా కాళ్ళ ఆశీర్వాదంగా చేయటం ఏంటండి అని మీరు అనుకుంటున్నారు. ప్రభు ఒక మాట అన్నాడు, ఏ ఇల్లైనా మీరు అంగీకరించకపోతే, స్వీకరించకపోతే, ఇప్పుడు ఆయన శిష్యులుగా నీవు ఆ ఇంటిని వదిలిపెట్టేటప్పుడు ఏం చేయాలి? నీ పాద ధూళి ఆ గ్రామంలో వదిలి వెళ్ళాలి. పాద ధూళి కూడా ఆ ఇంటి మీద, ఆ గ్రామం మీద సాక్ష్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు, రోమాపత్రికలో మనం చదువుతాం, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన బిడ్డగా ఈ పాపభూయిష్టమైన ఈ భూమి మీద నీవు నడుస్తూ ఉంటే, నీ పాదములు పడుతూ ఉంటే, నీ పాదము పడిన ప్రతి చోట దీవెనే, ఆశీర్వాదమే. దేవుడు యెహోషువతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని? నీవు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. దేవుని బిడ్డలారా, మన పాదములు ఆశీర్వదించబడిన పాదములుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రాలు. ఆ తర్వాత పక్కలో బలపపోటు. ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే ఆయన ప్రభు వారి పక్కలో పొడిచాడో, రక్తం తన మీద పడిందట, అద్భుతమైన స్వస్థత కలిగింది, వెంటనే రక్షించబడ్డాడు, దేవుని కోసం గొప్ప భక్తుడయ్యాడు. ఈ ప్రక్క అనేది గుండెకు దగ్గరగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, గుండె చెదరిన వేళలో బాగు చేసే దేవుడు మన దేవుడు. ఆ తరువాత చివరిది, ఆయన మన కోసం నలుగగొట్టబడ్డాడు. భంగపడిన వేళలో, నలిగిపోయిన వేళలో ఆదరించే దేవుడు మన దేవుడు. కనుక ఆయన పొందిన దెబ్బల చేత, సిలువలో జరిగిన 7 దీవెన, 7 ఆశీర్వాదం, 7 అద్భుతాలు ఏంటంటే, 7 సందర్భాలలో యేసయ్య రక్తం కార్చాడు, 7 ఆశీర్వాదాలు మనకు దయచేశాడు. ఎంతో
సేవియర్స్ హార్ట్ బీట్ పరిచర్యల ద్వారా సువార్త అందని మారుమూల ప్రాంతాలలో సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రాలు. అనేక మంది ప్రభువును స్వంత రక్షకుడిగా స్వీకరించి ప్రభువును అంగీకరించి వారి జీవితాలలో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి శాపం, ప్రతి దోషం నుండి యేసయ్య రక్తములో విముక్తులవుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, అనేక ప్రాంతాలలో కడు పేదలైన దేవుని బిడ్డలు, విశ్వాసులు, వారి కోసం దేవుని మందిరాలు నిర్మించబడుతున్నాయి. ప్రత్యేకించి ఒరిస్సా రాష్ట్రంలో చాలా పేద విశ్వాసులకు దేవుని మహాకృపలో ఇప్పటి వరకు 12 మందిరాలు, ముందే మీరు ఆ వివరాలు చూశారు, నిర్మించబడ్డాయి. దిక్కులేని వారు ఆదరించబడుతూ ఉన్నారు. దిక్కులేని వారు, అనాథలు, విధవరాండ్రు ఆదరించబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలను మీలాంటి అనేక మంది దేవుని బిడ్డలు ప్రేమిస్తూ ఉన్నారు. వారిచ్చే ప్రేమపూర్వకమైన కానుకలతో ఈ దేవుని ప్రజలకు సహకరించటానికి ప్రభువు కృప చూపుతూ ఉన్నాడు. ఏది ఏమైనా దేవునికి స్తోత్రాలు. దేవుని రాజ్యం కట్టబడుతూ ఉంది. ప్రశస్తమైన ఈ పరిచర్య కోసం నిత్యము ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ఆర్థిక సహకారం ఇచ్చి ఈ సేవలోని దైవాశీర్వాదాలు మీరు స్వీకరించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రశస్తమైన ఈ సేవ కోసం నిత్యము ప్రార్థించండి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ఆర్థిక సహకారం ఇచ్చి ఈ సేవలో దైవాశీర్వాదాలు మీరు స్వీకరించండి. మీ ప్రార్థన అవసరతల కోసం ఏ సమయమైనా, ఎప్పుడైనా మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దైవాశీస్సులు.
డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ 520004. మా ఫోన్ నంబర్ 7416111177. మా ఇమెయిల్ spandana1976@gmail.com.